నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం అర్ధరాత్రి 3 గంటల సమయంలో జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటన తర్వాత 20 మంది ప్రాణాలు సజీవంగా దహనమైపోయినటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. మరోవైపు చాలా వరకు ఈ బస్సు ప్రమాదం ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, లోటుపాట్లు ఏంటి, మరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎంతవరకు సేఫ్, మరి గతంలో 2013లో జరిగినటువంటి పాలెం ఇన్సిడెంట్ని మరొకసారి గుర్తు చేసినటువంటి ఘటన ఇవాళ జరిగినటువంటి కర్నూలులో జరిగినటువంటి ఘటన. సో ఈ ఓవరాల్ సినారియో చూస్తే మనం సహజంగా సంక్రాంతికి మరీ ముఖ్యంగా మొత్తం హైదరాబాద్ నగరం మొత్తం ఖాళీ అవుతున్నటువంటి సందర్భం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోవటం ఆనవాయితీగా వస్తుంది. అది సొంత వాహనమైనా లేకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ అయినా ఆర్టీసీ బస్సులైనా రైళ్ళు అయినా అన్ని రద్దీగా నిండిపోల్సిందే. రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు అన్నీ కిక్కిరిసిపోతాయి సంక్రాంతికి. సో సంక్రాంతి ఎన్నో ఏళ్ళు లేవు, ఎన్నో నెలలు కూడా లేవు, ఒక నెల రోజులు పోతే సంక్రాంతి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆ సంక్రాంతికి నిజంగానే ఇటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మనం ప్రయాణం చేయడం సేఫేనా? ఎందుకంటే సంక్రాంతి పేరు చెప్పి యథేచ్ఛగా మాఫియాలాగా తెగబడి మొత్తం టికెట్లు డబుల్ చేస్తున్నటువంటి సంస్కృతి మన తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా ఉంది. అంటే మనకి ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా ప్రమాదాలు జరిగినప్పుడే గుర్తొస్తూ ఉంటాయి. సో ఈ అంశాలన్నింటి గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నాం, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. ఇప్పుడు స్టోరీలు చూస్తుంటే చూడండి, ఒక్కొక్కరు ఎందుకు చచ్చిపోయారో తెలియదు. ఓ పిల్లోడు బీటెక్ పిల్లోడు, వాడికి ఆల్రెడీ బస్ మిస్ అయింది మియాపూర్లో. అయినా సరే మళ్ళీ నేను నేను ఎక్కాల్సిందని చేసుకుంటూ మూసాపేట వరకు వచ్చి మరి ఆపి ఎక్కాడు. అన్న ప్లీజ్ ఆపు 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 అని. ఫోన్లే ప్రాణాలతో బయటపడ్డాడు, సంతోషం. నెక్స్ట్ ఈ కుటుంబము మన నెల్లూరు బాబోయ్, వీళ్ళైతే మళ్ళీ గోళ్ళవారిపల్లి నుంచి వచ్చారు. గోళ్ళ రమేష్, అనూష వాళ్ళ హస్బెండ్ వైఫ్, 2 పిల్లలు, శశాంక్, మాన్విత, 12 years 10 years పిల్లలు. వీడు కూడా 35-30 years. హిందుస్థాన్ లివర్ బెంగళూరులో జాబు. లేక ఈసారే నువ్వు చాలా బాగా పనిచేసావు మా దగ్గర 15 ఏళ్ల నుంచి అని చెప్పి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కింద ఒక ఫ్యామిలీ ట్రిప్ ఇచ్చారు. ఆ ట్రిప్ కూడా ఎక్కడో ఏదో ఊటీ కొడైకెనాల్ పాపం వెళ్ళొచ్చేవాడేమో హ్యాపీగా, కానీ ఈ హైదరాబాద్కి ఇచ్చేసి మొత్తం ఇవన్నీ తిరిగాడు 3 రోజులు పాపం పిల్లల్ని వేసుకొని. తర్వాత ఇమీడియట్గా వచ్చాడు. ఇప్పుడు రిటర్న్ ప్రయాణంలో ప్రాణాలు పోయాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ స్టోరీ అదే. నెక్స్ట్ చుట్టాలింటికి వచ్చి దీపావళి రోజు పాపం తల్లి కొడుకు ఇట్లా స్వీట్ పెడితే ఈ ఫోటోలన్నీ చూస్తుంటే ఎట్లుంటుందో చెప్పు. నెక్స్ట్ మళ్ళీ అంతెందుకు బైక్ వాళ్ళ అమ్మ యశోదమ్మ కూడా ఇక్కడ నుంచి అక్కడికి ఈడ్చుకెళ్ళారంట నా కొడుకుని. 300 kilometers ఈడ్చి అట్లా చేశారంట నా కొడుకుని అని వాళ్ళు చెప్తుంటే అసలు ఆ తల్లికి ఎట్లా ఉండాలో అర్థం కావట్లా. సరే, ఇవన్నీ స్టోరీలు. ఇప్పుడు విషాద గాథలు అనుకున్న పాప ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఆ బైకర్ వచ్చి ఢీ కొట్టే రాంగ్ రూట్లో వచ్చి బస్సుని కరెక్ట్గా డ్రైవర్ ఆపకుండా వెళ్ళిపోయిన నెగ్లిజెన్సీ కనిపిస్తుంది, ఓవర్ స్పీడ్ కనిపిస్తుంది. కరెక్ట్గా పెట్రోల్ ట్యాంక్ కిందికి బస్సు, అంటే యాక్చువల్గా ఓల్వో కానీ స్కానియా కానీ బస్సుకి రోడ్డుకి ఉన్న ఆ యొక్క డిస్టెన్స్ కూడా చాలా తక్కువ, అంటే చాలా తక్కువ ఉంటుంది. ఈ గ్యాప్ లైక్ బైక్ ఎట్లా దూరిందని అర్థం కాదు. అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా వెళ్ళేటప్పుడు హ్యాండిల్ ఇక్కడ ఎక్కడో ఇరుక్కుంటుంది, తగులుతుంది. తగిలి అందులో ఏదో ఇరుక్కోనో సంథింగ్ ఉంటాయి, చెప్పలేము. ఈయనకి కనబడకపోయినా కొంచెం దూరం వెళ్తే అట్లా కిందికి వెళ్ళి కూడా రర్రని రాకుంటూ వెళ్తాడు. ఇప్పుడు కింద దాని ఏమో చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఈ డోర్ చూడండి, రన్నింగ్ బస్సు, ట్రాఫిక్ పోలీసులు తీసిన ఫోటో రోడ్ ఓపెన్ ఉంది, వాడు అందులో ఇరుక్కుంటాడు, తగులుతుంది. కిందికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నువ్వు రాకుండా వెళ్తే నీ డీజిల్ ట్యాంక్, నీ పెట్రోల్ ట్యాంక్ పేలింది, దానికి కూడా ఏదో ఉంటది కదా, అది రై మొత్తం మంటలు. ఫస్ట్ ఫ్రంట్ డోర్ నుంచే మంటలు వచ్చాయంట. సో ఎవరు దిగడానికి లేదు. పోనీ వెనక నుంచి అన్న బద్దలు కొడదామా అంటే అది టైంకి దేంతో పగల కొట్టాలో తెలియదు, అది లేదు. పగల కొట్టండి అని రాసుంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇదే అని. దాన్ని ఎట్లా ఎగ్జిట్ చేయాలనేది లేదు. కొన్ని ఉన్నాయి లోటుపాట్లుగా, దాన్ని మనం ఏం మాట్లాడతాం కానీ. అంటే వీళ్ళు కూడా సెకండ్ హ్యాండ్ లో కొన్నారు కాబట్టి వాళ్ళు చూసుకున్నారో చూడకున్నారో మనం ఏం అనలేం. అంటే అవన్నీ మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఇందాక మీరు కూడా ఏదో వీడియో చెప్తే నేను చూసా. ఇప్పుడు ప్లేన్ ఎక్కేటప్పుడు సేఫ్టీ మెజర్స్ ఎలా చెప్తారో బస్సులకు కూడా వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, వామిటింగ్ సెన్సేషన్లు విరోచనాలు ఏమంటే మాకు చెప్పండి, బస్సులో పోయి చావకండి. మీకు షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తా. సహజంగా ప్రైవేట్ ట్రావెల్స్ నేను గతంలో ప్రయాణం చేసి ఇప్పుడు కూడా అవసరం ఉంటే వెళ్ళినప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంచెం షుగర్ పేషెంట్లో లేకుంటే ఏమన్నా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, కొంతమందికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో యూరినల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు వెళ్ళాలంటే డ్రైవర్ని అడిగితే ఆపడు, ఎందుకంటే వాడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాడు, అసలు మిమ్మల్ని పట్టించుకోడు, ఆపుతాం అని చెప్పి ప్యాంట్లోనే వచ్చేస్తుంటుంది ఫుడ్ దగ్గర.
ఇక మేము ముందు డాబాలు ఆపుతామంటారు, ఆపరు, రోడ్డు మీద కొడతానే ఉంటాడు వాడు, ఒకటే ఫాస్ట్ 120 తగ్గడు వాడు. అయితే డ్రైవర్కి ప్యాసింజర్స్కి కనెక్టివిటీ ఏమీ ఉండదు, పెద్ద డోర్ ఉంటుంది మధ్యలో, లాక్ అండ్ కీ సిస్టమ్, డ్రైవరు, క్లీనరు, ఇంకో డ్రైవర్, అందరూ అక్కడే సంసారం పెడతారు వాళ్ళు ముందు. వెనకాల ప్యాసింజర్స్కి వీడికి సంబంధాలు ఉండవు, వాడు డోర్ తీస్తే కానీ వీడు బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ముందు నుంచి మంటలు చెలరేగితే ఎంత బాధితే డోరు, కనీసం డోర్ తీస్తే దూకొస్తారు కదా. 2 doors, ఆ మెయిన్ డోర్ కాక వీళ్ళకి నువ్వు డోర్, ఇంకో పక్క డోరు, మళ్ళీ ఈ పక్క డోర్, ఈ కనెక్టివిటీ డోర్ ఇది తెరుచుకోవాలి, తర్వాత అది తెరుచుకోవాలి. వీళ్ళ వైపు నుంచి యాక్సెస్ ఉంటుంది అంటున్నా. యాక్సెస్ అనేది పక్కన పెడితే నువ్వు అటు వెళ్ళాలన్నా బస్సు ఆ స్పీడ్ కి నువ్వు ఇట్లా అసలు వెళ్ళలేవు, నడిచి కూడా వెళ్ళలేవు యాక్చువల్లీ, అదొక ఇబ్బంది. సో ఉంటాయి ప్రయాణాలు, మన అందరము ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషన్స్ ఇవన్నీ. ఇంకా చెప్పాలంటే స్లీపర్ నుంచి నువ్వు బయటికి రావడానికే టైం పడుతుంది, సరిగ్గా వంగి, ఇంకా పైన ఉంటే నిన్ను దేవుడే కాపాడాలి, ఎప్పుడు దిగడానికి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. నేరో ఉంటది మొత్తం, అటు ఇటు మొత్తం కూపే కట్టేసి ఉంటది, ఇంతే నేరో. నీలాంటి మనిషి అయితే అసలు నీలాంటి మనిషి పట్టడం కూడా కష్టం, పట్టరు, క్రాస్ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు చూడు ఈ సిచ్యువేషన్ మనం ఇంత మాట్లాడుకుంటున్నావా, బస్సులో లోపాల గురించి చెప్పుకుంటున్నాము, బాధితుల గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళ కథలు మాట్లాడుకున్నాం, పాపం ఎవరు ఢీ కొట్టారు వాడి గురించి. దారిలో వెళ్ళే వాళ్ళు పాపం కొంతమంది హెల్ప్ చేశారు. ఒక ఆయన 6 ఎవరినో ధర్మవరం 6 కాపాడాడు, సచ్ బ్యూటిఫుల్ పేరు చెప్పారు, బ్యూటిఫుల్ గా. ఇంకొక ఆవిడ పాపం ఫోన్ లేక వస్తూ ఆపి మరి పోలీసులు ఎస్పీకి ఫోన్ చేసి చెప్పింది. అయితే ఈమె చెప్పే బదులు ఆ అబ్బాయి సహాయం చేసేది వేరే అయితే, దగ్గర వర్షం పడుతుంటే ఇట్లా వీడియోలు తీస్తున్నారు. అవునంట, నీకు చేతనైతే ఒకరిని కాపాడయ్యా బాబు, నీకెందుకు ఆ ఫుటేజ్, దాంతో ఏం చేద్దామని. నీకు అట్లా ఫుటేజ్లు తీస్తే ఏమవుతాయో తెలుసా, లాస్ట్ టైం ప్లేన్ ఫుటేజ్ తీసిన పిల్లోడిని నువ్వే చేసావా అన్నారు, గుర్తుందా? వాడికి ఏదో పాపం ఎక్కాడు, ఏదో మంటలు వస్తున్నాయని తీసాడు, నువ్వే చేసావా అని అడిగారు. అంతవరకు వెళ్తుంది, నీకు అంత ఉత్సాహం ఎందుకు, అంత అవసరమే ఉంది. ప్రమాదం జరిగింది, కుదిరితే ఒకరిని కాపాడు. అమ్మో దగ్గరికి వెళ్తే అది పేలుద్దేమో, నాకేమన్నా అయిద్దేమో, ధైర్యం చేసే వాళ్ళు వెళ్తున్నారు ఒకరిద్దరు, పైగా వర్షం కూడా పడుతుంది ఆ టైంలో, ఏదో దేవుడి పుణ్యం అని. అంటే వీళ్ళ వల్ల జరిగే నష్టాలు చెప్తా చూడు. మనకు కూడా చందానగర్లో అక్కడిక్కడ మొన్న ప్రమాదం జరిగిందా, రోడ్డు మీద వెళ్తే ఇట్లా చూస్తారు. వీళ్ళ ఈ ఔత్సాహికులు ఉంటారు కదా, అదేంది అని చూసే వాళ్ళకి, వీళ్ళని దాటుకొని అటు ఇటు అంబులెన్స్లు పోవు. అవును, అట్లా లేట్ అవుతుంది. అంబులెన్స్ వచ్చి కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది, అంబులెన్స్ ఆగిపోతాయి వీళ్ళ వల్ల. అది ప్రాబ్లం. నీకు నచ్చితే పో, నీకు కావాలంటే వార్తల్లో ఏదో టీవీలో పడుతుంది, ఏమైంది అప్పుడు చూద్దు, దగ్గరుండి అలా నిలబడి చూస్తూ ఉంటారు, ఏందో జరిగింది. హెల్ప్ చేస్తాడా, చేయడు. యాక్సిడెంట్ అయినా అంత తెలుసా, గుంపు కూడా ఇట్లా చూస్తూ ఉంటారు. వీళ్ళ వల్ల ముందు వెనుకోలు పోరు కదా. ఆ జామ్ అండ్ ట్రాఫిక్ లో అంబులెన్స్ కి ఎవడో ఫోన్ చేసి ఇక్కడ ఆగి ఉంటది, వాడు హారం కొడతానే ఉంటాడు, వీడికి ప్రాణం పోతా ఉంటది. జరగరా, చూడాలి ఖచ్చితంగా అసలు కాలేలా ఇరిగింది, చెయ్యేలా ఇరిగింది, అసలు ఎంత తీవ్రతగా ఉంది. ఇట్లాంటి ఔత్సాహికులు ఉంటారు. వీళ్ళ వల్ల జరిగే నష్టం వేరు, మళ్ళీ ఒక నష్టం పక్కన పెడితే. సరే, ఏదేమైనా మొత్తానికైతే జరిగింది. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సంక్రాంతికి ఇప్పుడు మనం 1 టైర్ 2 టైర్ అన్నామా, దీనికి మించిన 10 టైర్ ఈవెన్ 15 టైర్ బస్సులు కూడా వస్తాయి, పొగలు సెగలు కక్కేవి కూడా వస్తాయి, అవునా? మరి వాటి పరిస్థితి ఏంటి? ఒక్క దగ్గర ఇక్కడ ఆగిపోతాం. ఇంకా ఇదన్న కనీసం ఎమర్జెన్సీ అది ఉంది, నీకు కొట్టేది లేకుండా అర్థమైన ఉంది. వాటికి అయ్యి కూడా ఉండవు, ఏం ఉండవు. ఒకసారి లోపల కుక్కాడా నిన్నంటే ఇక నువ్వు అయితే పైకి లేదా నీ ఊరికి, అంతకు మించి ఊరికి చేరితే ఇంటికి లేదా దానిలోనే పైకి. మరి ఎట్లా వీటన్నిటికీ చలాన్లు అండ్ మళ్ళీ ఇన్సూరెన్స్లు ఇవన్నీ ఎవరు, పర్మిట్లు ఎవరు చెక్ చేయాలి? ఇప్పుడు సరే వేమూరి వాళ్ళు బయటకు వచ్చేసి పాపం ఆయన చెప్పాడులే, మా వరకు ఉన్నాయండి, మేము జాగ్రత్తగా తీసుకుంటాను. ఇప్పుడు నువ్వు తీసింది ఆన్లైన్ చలానే కదా, మరి ఆయన ఉన్నాయి మేము కట్టామని ఎలా చెప్తాడు? సరే, తప్పించుకోవడానికి ఏదో 1-2 అబద్ధం ఆడుంటారు, ఇట్స్ ఓకే, పర్లేదు. ఎందుకంటే వాళ్ళ భయం కూడా వాళ్ళకు ఉంటుంది, మమ్మల్ని ఏం చేస్తారో, ఇంతమంది చనిపోయారని. కానీ మిగతా బస్సుల పరిస్థితి ఏంటి? ఏ అడ్రస్ లేని ట్రావెల్స్లన్నీ ఉన్నాయి తెలుసా. లగ్డి కపుల్ దగ్గర, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి, అక్కడ మళ్ళీ లింగంపల్లి దాకా ఉన్నాయి. ఇటు అటు అత్తాపూర్ సైడ్, ఇటు లింగంపల్లి, ఇటు అత్తాపూర్, అటు ఎల్బీ నగర్ అయితే ఇంకా చెప్పలేము. ఎల్బీ నుంచి వనస్థలిపురం వరకు అదొక పెద్ద సంత. మరి ఎవరు ఎంతమందికి ఎన్ని బస్సులు ఉన్నాయి? అన్ని బస్సులకి అన్ని సక్రమాలు ఉన్నాయా? ఏ చిన్న ప్రమాదం జరిగినా ఏమన్నా ఏది ఉందా? ఈవెన్ ఇంకోటి కూడా, వీళ్ళు ఎక్కడ డాబా దగ్గర తాగితే సిగరెట్లు తాగే వాళ్ళు ఉంటారు,
వాళ్ళని లైటర్లు కూడా అలౌ చేయనివ్వకండి. ఎందుకు ఫ్లైట్లే అలౌ చేయరు కదా, ఫ్లైట్ లో అలౌ చేయరు, బస్ లో కూడా ఎందుకు, ట్రైన్ లో కూడా అలౌ చేయరు, ఎందుకు బస్ లో మీకు లైటర్ ఉండటం వల్ల ఇట్లాంటి చిన్న షార్ట్ సర్క్యూట్ లో కొంత అది పేలుద్ది, ఐటమ్స్ ఎందుకు ఇంకా పెద్దగా అవుతుంది. అలౌ చేయకండి, ఒకసారి సామాన్లు చెక్ చేసుకోండి. ఇన్ని ఎక్కడ పట్టించుకుంటున్నారు? ఎస్ఆర్ నగర్కి వచ్చా అన్న ఆపంటే వాడు ఆపేస్తున్నాడు. అసలు ఎస్ఆర్ నగర్ ఎందుకు, దారిలో కూడా చేసుకుంటే ఆపంటే ఆపుతున్నాడు, ఆ పిల్లోడు ఎక్కినట్టు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, బ్యాగులో ఏం తెస్తున్నావు, ఎక్కావు, నీ సీట్ నెంబర్ ఎంత, ఆ బుకింగ్ అయిందా, బుకింగ్ అయింది, కనీసం ఐడి చూడ్డు, ఏమి చూడ్డు, ఆడెళ్ళి కూర్చుంటాడు, ఎవడో కూడా తెలియదు. సో సంక్రాంతి బస్సులు అయితే అన్సేఫ్ అంటిల్ అండ్ అన్లెస్ వీళ్ళు ప్రికాషన్స్ అన్ని తీసుకునేంత వరకు. ఆ ప్రికాషన్స్ తీసుకోవాలంటే అధికారులు ఫస్ట్ వాళ్ళ మామూలు మతుల నుంచి బయటకు వచ్చి వాళ్ళు కదా స్ట్రింజెంట్ యాక్షన్ ఇనిషియేట్ చేయాలి. ఇక వాళ్ళు ఇనిషియేట్ చేస్తే మనమన్నా జాగ్రత్త పడి బస్ బుక్ చేసుకునే ముందు అన్ని సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా 1-10 సార్లు అడిగి ఎక్కండి. నువ్వు పండగకి ఇంటికి వెళ్ళకపోయినా పర్లేదు, ఉన్న చోటు ఉన్నా చాలు, ప్రాణాలతో ఉంటావు కదా, కనీసం ప్రాణాలతో ఉన్నామన్న తృప్తన మిగులుద్ది కదా. అదే. థ్యాంక్ యూ విఘ్నేంద్ర. సో మొత్తం మీద అధికారులు ఎలా ఉన్నా యాజమాన్యాలు ప్రయాణికులు వీళ్ళైతే ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అధికారులు ఎట్లాగో కొన్ని సందర్భాల్లో ఓవర్లుక్ అయ్యే అవకాశాలు ఉంటాయి, వాళ్ళు కూడా కొంత మామూలు మత్తులో ఉంటారు. కాబట్టి కొంత మన వరకు మనం సెల్ఫ్ ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మస్ట్గా ఫాలో అవ్వాలి, అప్పుడే మనం సేఫ్గా ఉంటాం. కానీ సంక్రాంతికి ప్రయాణాలు అయితే మాత్రం ఒకసారి ఆచితూచి జాగ్రత్త పడి మాత్రమే బస్సులు ఎక్కాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో మీరు కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.